డాన్ మీడియాకు స్వాగతం. బంగారం వ్యాపారి సెటిల్మెంట్లు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక బంగారం వ్యాపారి సైలెంట్గా సెటిల్మెంట్లు చేస్తూ కొందరిపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ బులియన్ మార్కెట్లో కోడై కూస్తోంది. తాడేపల్లిగూడెం పట్టణం కేంద్రంగా నగల వ్యాపారులు తరచుగా దివాళా తీస్తున్న వ్యవహారాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో గత కొన్ని నెలల క్రితం పోలీస్ స్టేషన్లో జరిగిన అతి పెద్ద సెటిల్మెంట్లో ఒక వర్గం తరపున హాజరై నడిపిన పైరవీలో తన బాట చెల్లుబాటు కావడంతో ఇప్పుడు చాలా సెటిల్మెంట్లు సైలెంటుగా చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందడం, మరొకరు ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడిన కారణంగా ఆ వ్యవహారాన్ని తాను సెటిల్ చేస్తానంటూ గత సోమవారం ఒక గ్రాండ్ హోటల్లో సమావేశం నిర్వహించారని తెలిసింది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఇలాంటి అనుమతులు లేకుండా స్కీముల పేరుతో కోట్లాది రూపాయల వ్యాపారానికి మొట్టమొదటిగా అంకురార్పణ చేసి ప్రస్తుతం 15 నుండి 20 కోట్ల రూపాయల వరకు కస్టమర్ల వద్ద వసూలు చేస్తూ ప్రజల డబ్బులతో వ్యాపారం చేస్తున్న మహేష్ అనే వ్యక్తి గతంలో నగల వ్యాపారులను నమ్మి మోసపోయిన వారికి ఎలా క్రిమినల్ కేసులు లేకుండా ఎలా ఎగ్గొట్టాలి, తరువాత ఎలా సర్దుబాటు చేసుకోవాలన్న విషయాలపై సలహాలు కూడా ఇస్తుంటాడని, దానికి ఫీజు కూడా ఉంటుందని అంటున్నారు. తాను నిర్వహిస్తున్న కోట్లాది రూపాయల స్కీములు భాగోతం బయట పడితే తనకు అండగా ఉండాలని సాటి బంగారం వ్యాపారస్తులను కోరాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజలను మోసగించిన ఒక వ్యాపారిని రక్షించాలనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారని, మరో వ్యాపారి త్వరలో బోర్డు తిప్పేసే పనిలో ఉండడంతో అతనికి సలహాలు కూడా ఇస్తున్నాడని బులియన్ మార్కెట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు ఈ మోసగాళ్ల మోసపూరిత మాటలకు మోసపోకుండా జాగ్రత్త పడాలని, అలాగే పోలీసు అధికారులు తాడేపల్లిగూడెంలోని నగల వ్యాపారులు స్కీముల పేరుతో చేస్తున్న మోసాలపై ఒక కన్ను వేసి ఉంచాల్సిన అవసరం చాలా ఉంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.